శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి జాతకులకి శుభగ్రహ గురువు తిరోగమనం వలన అంటే వక్రగమనం కారణంగా 119 రోజుల పాటు ఆయన వక్రగమనం ఉంటాడు కనుక ఈ సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కేవలం రెండు పాయింట్లలో తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం కూడా శుభగ్రహ గురువు దాదాపుగా 120 రోజుల వరకు ఆయన వక్రగమనంలోకి వెళ్తాడు, అంటే తిరోగమనం, వెనక్కి నడవటం. ఈ క్రమంలో 2024 అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 2:04 మీ రాశికి 7వ రాశిలో, 7వ రాశిలో అంటే వృషభ రాశిలో, మీది వృశ్చిక రాశి కదా, మీ రాశి నుంచి లెక్కిస్తే 7వ రాశిలో వృషభ రాశిలో మృగశిర నక్షత్ర 2వ పాదంలో ఆయన ఉన్న ఫలంగా యూటర్న్ తీసుకుంటాడు. ఆ యూటర్న్ తీసుకుని వస్తుంటాడు వెనక్కి. అక్టోబర్ 26వ తేదీకి మృగశిర 2 నుంచి మృగశిర 1కి వస్తాడు. నవంబర్ 23కి మృగశిర 1 నుంచి రోహిణి 4కి వస్తాడు. డిసెంబర్ 23కి రోహిణి 4 నుంచి రోహిణి 3కి వస్తాడు. చూసావా, మృగశిర 2, మృగశిర 1, రోహిణి 4, రోహిణి 3 అట్లా వస్తున్నాడు. వచ్చి కొంత దూరం వచ్చి మళ్ళీ తిరిగి ఆయన వక్రగమనం పూర్తి అయిపోతుంది. ఇంతకీ వక్రగమనం ఎప్పుడు పూర్తవుతుంది? 119 రోజుల తర్వాత, అంటే 2025 ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 12:40 ఆయన వక్రగమనం పూర్తి అయిపోతుంది. ఇంకా రుజు మార్గంలో వెళ్తాడు. ఇంకెందుకు అక్కడి నుంచి ఇంకా గేర్ మార్చేస్తాడు, బండి స్పీడ్గా వెళ్ళిపోతాడు. ఇంకెక్కడ రివర్స్ గేర్ ఉండదు. ఈ సంవత్సరానికి లేదు ఇంకా, ఈ క్రోధినామ సంవత్సరంలో. ఆపై వచ్చేటువంటి విశ్వాసం మన రివర్స్ గేర్ వేస్తాడు. ఈయన రివర్స్ గేర్ వేసినప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అంత పవర్ఫుల్ ఎక్కువ కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయన ఏమైనా మేలు చేస్తారా, బేలా పాడా, కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆ పాయింట్ ఏమిటంటే, ఈయన ఆ ప్రకారంగా వక్రగమనంలో వచ్చిన కారణంగా మీరు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, స్వయం ఉపాధి రంగాల్లో కానీ ఏవో ఉంటాయి కదా, మీకు కావాల్సినటువంటి 4 రూపాయలు డబ్బులు వచ్చేటువంటి ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు. కాంట్రాక్టులు చేసేవారు ఉంటారు, స్వయం ఉపాధి రంగాలు చేసేవారు ఉంటారు, ట్యూషన్స్ చెప్పేవారు ఉంటారు, ఉద్యోగం చేసేవారు ఉంటారు, వ్యాపారం చేసేవారు ఉంటారు, వ్యవసాయం చేసేవారు ఉంటారు, రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మీరు చేసేటువంటి వృత్తిలో ఎక్కడో జాప్యం పెరుగుతుంటుంది, ఆలస్యం పెరుగుతుంటుంది. దానివల్ల ఒక్కోసారి చేయాలనుకున్న పనికి ఒక్కోసారి ఆటంకాలు వస్తుంటాయి, అవరోధాలు వస్తుంటాయి, అస్థిరతలు వస్తుంటాయి, సవాళ్ళు ఎదురవుతుంటాయి, లొసుగులు ఏర్పడుతుంటాయి, అనవసరంగా ఒత్తిళ్ళు కూడా వస్తుంటాయి, టెన్షన్స్ ఎక్కువ అవుతుంటాయి. అసలు డైలీ ఆఫీసు పోయి ఉద్యోగానికి పోస్తూ మధ్య మధ్యలో ఈ ఒత్తిళ్ళు ఏమిటి, ఈ టెన్షన్స్ ఏమిటి, ఆటంకాలు, అవరోధాలు, అస్థిరతలు, లొసుగులు ఏమిటివి అని అనుకోవచ్చు మీరు. కానీ ఇది ఎందువల్ల వస్తున్నది? ఇది అంటే మీరు చక్కగా వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, వస్తారు. కనుక దీనివలన ఏమవుతున్నది అంటే, మీరు చేసేటువంటి ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో, మీరు చేసేటువంటి ముఖ్య రంగాలలో సవాళ్ళు ఎదురవుతాయి. సవాళ్ళు ఎదురైతే మనం ఎదురు సవాళ్ళు వేద్దాం అనుకోవచ్చు. మీరు ప్రతి సవాలు వేసరాలన్నా మీ దగ్గర ఆయుధాలు నీళ్ళు. కనుక అటు నుంచి ఏదైనా ఒక నోటీస్ వచ్చింది అనుకో, తిరిగి దానికి నోటీస్ రిప్లై ఇవ్వాలంటే రిప్లై ఇచ్చే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉండవు. అవే సవాళ్ళు అంటున్నా. నోటీస్ అని అర్థం కావడం చెప్పాను. ఎప్పుడైతే ఆ సవాళ్ళు ఎందుకు ఎదురవుతున్నాయి అంటే, ఇప్పుడు కథ చెప్తా. ఒకరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఆఫీస్లో హైయర్ ఆఫీసర్ గారు ఉన్నారు. ఆయనకి మీరంటే మహా ఇష్టం. మీ పక్క ఉద్యోగస్తులతో కూడా మీరు చక్కగా ఉంటారు. పలానా సుబ్బారావు గారు బాగా మంచివాడని అంటారు. ఒక రోజున ఆయన కారులో వస్తుంటే ఆయనకి ఎవరో ఒక శత్రువు ఉన్నాడు, ఎంకాయో పుల్లయ్యో. ఆ పుల్లయ్య మీరు కూర్చొని కాఫీ తాగుతూ, టీ తాగుతూ కనపడ్డారు. ఓహో, మన శత్రువుతో ఇతను కలిసి ఉంటున్నాడు, మన శత్రువు కామ్గా ఉండడు, నా గురించి చెడ్డగా చెప్తాడు, కాబట్టి వీడి మీద కన్ను వేద్దాం అనుకుని ఆ తర్వాత ఈ సుబ్బారావుని కొంచెం ఒత్తిడి చేస్తుంటాడు. తాను తన శత్రువుతో కలిసి కాఫీను టీ తాగుతున్నట్టు చెప్పడు. చెప్పకుండా
ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దీనికి తన శత్రువుతో మాట్లాడాడు అనేటువంటి ఒక కడుపు మంటతోటి. ఇది ఒకటే. ఇది కాకుండా మరొకటి ఏమిటంటే, ఇతర శత్రువులు ఉంటారు. ఇతర శత్రువులతో మీరు కొంత లాలూచిపడి రాజీపడి ఇక్కడ విషయాలు అక్కడ చెప్తుంటారు. చాలామంది అలా ఉంటారు. కొంతమంది ఈ బ్రాంచ్లో విషయాలు ఆ బ్రాంచ్కి చెప్పటం, అక్కడ విషయాలు ఇక్కడ మధ్యలో చేస్తుంటారు. కనుక దళాల వ్యాపారం చేసినట్టు. దీనివలన ఏమవుతాయంటే మీకు అసలైనటువంటి పై అధికారి నుంచి సవాళ్ళు ఎదురవుతాయి. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన నీతి ఏమిటి అంటే, జాగ్రత్త ఏమిటంటే, మీరు తొందరపడి ఇలాంటి పనులకి ఉపక్రమించకూడదు. ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోవాలి. పై అధికారిని అడుకో, అధికారికి ఎవరైనా శత్రువు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ శత్రువుల పేరు మీకు తెలిసిన ఫలానా నాకు తెలుసండి, అప్పుడప్పుడు నేను ఒక్కోసారి మీ గురించి మాట్లాడుతుంటే నోరెత్తకరా పిచ్చివాడా అని నేను మందలించాను సార్, ఇలాంటివి కూడా వద్దు. వీలైనంత వరకు మీ పని ఏదో మీరు చూసుకొని రావటమే జాగ్రత్త. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 జాగ్రత్త ఏంటంటే, ప్రేమికులకి, దంపతులకి, వ్యాపార భాగస్వాములకి, వీళ్ళందరికీ ఇప్పుడు చెప్పేటువంటి పాయింట్ వర్తిస్తుంది. అదేమిటంటే, ఉన్నపరంగా ప్రేమికుల మధ్య అవగాహన తగ్గుతుంది. ఉన్నపరంగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అవగాహన తగ్గుతాయి. దంపతులు కూడా అవగాహన తగ్గి కసుపుసులాడటం, వారు ఒకరైతే వీరొకరు సమాధానం చెప్పటం, ఇప్పుడు కాదు అంటాం, ఇది వినకపోవటం, ఇలాంటి ఉన్న కారణంగా రెండో వ్యక్తి ఏమవుతుంది, ఏదో వ్యవహారం ఉన్నట్టుందే, ముదిరిందే, కనుక మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే మొదటికే మోసం వస్తుందేమోనే, మన మీద ప్రేమగా ఉండలేకపోతున్నారు అనేటువంటి ఆలోచనలు లోపల వస్తాయి. మీరేంటి లోపల ఒక రకంగా ఉంటారు, పైకి ఒక రకంగా ఉంటారు. ఆ పైకి ఉండేటువంటి రకమే ఎదుటి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. లోపల మీకు ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, వాత్సల్యం ఉండొచ్చు, కరుణ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ పైకి ఉన్నటువంటి విసురులు వల్ల ఒక్కోసారి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఒక్కోసారి వివాహ భంగములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. దంపతుల మధ్య తారాస్థాయిలో సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఇక్కడ మనకు సూత్రం ఏమిటి అంటే, కొన్ని విషయాలలో జాగ్రత్త ఏమిటంటే, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అరే మనం ఏమిటి, లోపల ప్రేమ ఉంది, ఆ ప్రేమ పైకి చెప్పచ్చుగా, చెప్పలేక ఏదో ప్రకారంగా ఉన్న కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కనుక ఆత్మ పరిశీలన చేసుకోవాలి వృశ్చిక రాశి. ఈ ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆ దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య ఇలా ఎలాంటి చీకు చింత లేకుండా, ఎలాంటి వైరాలు పొడసూపకుండా ఆ తర్వాత చక్కగా ముందు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ 2, మొదటిది ఏంటి, పై అధికారులు చెప్పినట్టు మసులుకోవటం, వారితోనే ప్రస్తుతం మీకు బాస్ ఆయనే, ఆయనతో ఉండాలి తప్ప వేరే బాసులతోటి ఉండకూడదు. ఇది అన్ని చోట్ల ఉండేదే. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఈ గురుగ్రహ వక్రగమనం వల్ల వృశ్చిక రాశి వారికి ఇలాంటి పరిస్థితి ఏర్పడి కూర్చుంది. కెరీర్లో, వృత్తిలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, వివాహంలో. ఒక ఆయన, ఒక డాక్టర్ గారి దగ్గర ఒక ఆయన రెగ్యులర్ పోతున్నాడు. పొరపాటు ఇంకో డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టర్ చూశాడు. వీడు మన దగ్గర రాకుండా ఆ డాక్టర్ దగ్గరికి పోతున్నాడని చెప్పి అవతల బాంబు పేల్చాడు. నీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నేను మరణం సంభవిస్తుందని కావాలని మంచి మాటలు చెప్తుందని చెప్పాడు. అంతే, వీడు మంచం ఎక్కాడు. కనుక కావాలని కొంతమంది పుండ్లు పెడతారు. ఇలాంటి పుండ్లు పెడుతున్నారంటే వాళ్ళకి లోపల మీ మీద కొంత మంట కలుగుతుంది. అలాంటి మంట కలగనీయకుండా కొంచెం జాగ్రత్త పడాలి. అయితే మొత్తం మీద ఈ 119 రోజుల్లో వచ్చే నెల అంటే అక్టోబర్ 9 నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 4 మధ్య ఉండేటువంటి ప్రతి గురువారం రోజుల్లో మీరు ఏం చేయాలి అంటే, ఎల్లో కలర్ పసుపచ్చగా ఉన్నటువంటి హ్యాండ్ కర్చీఫ్, రుమాల్, 12 అంగుళాలు ఇంటూ 12 అంగుళాలు ఉన్నటువంటి కాటన్ క్లాత్ కొనుక్కొని ఇంట్లో ఉంటే వెరీ గుడ్. అంతేగాని తెల్లగుడ్డకి పసుపు రాదంటే ఆలోచనకి పోవద్దు. గతంలో ఒక ఆయన ఇలా చేశాడు, పసుపు రాస్తే ఎలా ఉంటుందండి అని. కాదు, కనుక ఏదైనా అది ఎల్లో కలర్ ఉండాలి, డార్క్ ఎల్లో, లైట్ ఎల్లో కాదు. మనం బ్రేక్ఫాస్ట్ చేసినా, చేయగడుక్కున్నా, తుడుచుకోవడానికి, చెమట పట్టడానికి, అది త్రోవటమే కాదండి, మీ చూపు ఆ క్లాత్ మీద పడాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
ఆ క్లాత్ మీద పడుతుంటే అది ఇండైరెక్ట్గా రిఫ్లెక్షన్ పడుతుంటుంది. దానివలన కొంత డెవలప్మెంట్స్ వస్తుంటాయి. కనుక అర్థమైంది కదా. కనుక ఆ గురువారాల్లో పసుపు రంగు రుమాల్ని వినియోగించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఈ వారం వాడినది కర్చీఫ్ని మళ్ళీ చక్కగా వాష్ చేసుకొని నెక్స్ట్ వీక్ వాడడానికి ప్రయత్నం చేయండి. శుభం.